Hey guys, welcome back to my channel Joyful Josh. Today's recipe is beans fry. బీన్స్ ఫ్రైని ఇలా చేసుకున్నామంటే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ ఎందుకు, త్వరగా వచ్చేయండి చూసేద్దాం నేను చేసింది వంట అయిందో పెంట అయిందో. ఇప్పుడు నేను వంట చేయాలంటే ఫైర్ కావాలి కదా. ఫైర్ కావాలంటే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా. అందుకే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసా. మనం ఏదైనా వేయాలంటే ఫస్ట్ ఆయిల్ వేడెక్కాలి కదా. నాకున్న ధూల్ బ్రెయిన్ కి అందులో వేలు పెట్టి చూద్దాం అనుకున్న ఆయిల్ వేడెక్కిందో లేదో అని. సిక్స్త్ సెన్స్ మూవీలో బోధిధర్ముడు ఎంత గొప్పవాడో, ఇప్పుడు నువ్వు ఇలాంటి పిచ్చి పని చేయకపోతే నువ్వు కూడా అంత గొప్పదాను అవుతావని నాలో ఉన్న సిక్స్త్ సెన్స్ యాక్టివేట్ అయ్యి నన్ను బ్రతికించేసింది. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయకమ్మా బుజ్జమ్మ అని మళ్ళీ డియాక్టివేట్ అయ్యి నన్ను ఒంటరిదాన్ని చేసేసి వెళ్ళిపోయింది. ఆ ఒంటరితనం బాధలో ఉన్న నేను ఆ వేడెక్కిన ఆయిల్లోకి ఆవాలు, కొన్ని శనగబాలు యాడ్ చేసుకున్నా. శనగబాలు నాకు ఇష్టం కాబట్టి వేసుకున్నా, లేదంటే మీరు స్కిప్ చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే. శనగబాలు కొంచెం రోస్ట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని అందులో యాడ్ చేసుకొని, అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ మనకి ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 2 to 3 minutes వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 to 3 minutes అంటే అదేం వంటకం అనుకుంటారేమో. నేను ఇంటర్మీడియట్ కుక్కర్ కాబట్టి నేను వంట చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఒకవేళ మీరు ప్రో కుక్కర్ అయితే మీరు హై ఫ్లేమ్లో కుక్ చేస్తారు కాబట్టి మీకు త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఇంకా బిగినర్స్ అయితే చెప్పనవసరం లేదు, వాళ్ళకి ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం చిటిచిటిగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని మనం అందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. బీన్స్ ని మిక్స్ చేస్తున్నప్పుడు నేను మిక్స్ చేసినట్టు చేయాల్సిన అవసరం లేదు, మీకు తోచినట్టు మిక్స్ చేయండి. ఎలా మిక్స్ చేసినా మిక్స్ అవుతుంది. మమ్మీ నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అంటూ మా బుజ్జి పాపాయి వీడియో కాల్కి వచ్చేసింది. నీ చిట్టి చేతులతో ఏం చేస్తావులే వద్దని చెప్పినందుకు మా చిన్ని పాపాయి ఏడ్ చేస్తుంది. వాళ్ళ ఒరిజినల్ మమ్మీకి నా మీద కంప్లైంట్ ఇద్దామని వాళ్ళ మమ్మీ ఎక్కడుందో అని చూస్తూ ఉంది. వాళ్ళ మమ్మీ కనిపించకపోయేసరికి ఎంత క్యూట్ గా అలిగిందో మీరే చూడండి. మై బేబీ ఇన్నర్ ఫీలింగ్. మా మమ్మీ ఏదో పెద్ద వంటలకు కన్నట్టు బిల్డప్ ఇస్తుంది. ఏం చేస్తుందో చూద్దామని చెప్పి ఎలా కళ్ళు పెద్దగా చేసి చూస్తుందో చూడండి. డైలీ మార్నింగ్ మా మమ్మీ తిడితే గాని లేవని నేను, మా సన్న బేబీ పుణ్యమా అంటూ డైలీ 7 అవ్వగానే మార్నింగ్ వాళ్ళ అమ్మమ్మల్ని, వాళ్ళ మామయ్యని, వాళ్ళ జేజవ్వని, జేజి తాతని అందరినీ మిక్స్ కొట్టి వీడియో కాల్లో వేస్తుంది. అందరూ ఒక చోట ఉంటే ఊరికే ఉంటారా? వాళ్ళ చిన్న అమ్మమ్మేమో సన్న బుజ్జి మిరపకాయ బజ్జి అంటుంది. ఆ పిల్ల మామేమో సన్న బేబీ అంటుంది. వాళ్ళ చిన్న తాతేమో అంటూ కోడిని పిలిచినట్టు పిలుస్తాడు. వాళ్ళ జేజవేమో ఏయ్ అంటుంది. వాళ్ళ మామయ్య ఏమో ఇలా పిలిచే వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంతమంది ఇన్ని రకాలుగా పిలుస్తూ ఆమెని బుజ్జగిస్తుంటే మా సన్నమ్మ మాత్రం దేవరా సాంగ్ పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటుంది. డేలో ఒక్కసారైనా మా సన్న బేబీని చూడాల్సిందే మా వాళ్ళు, లేదంటే వాళ్ళకి ఆ రోజు ఇన్కంప్లీట్ గానే ఉంటుంది. కాస్త గ్యాప్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. మిక్సర్ లో చిటిగా కట్ చేసి పెట్టుకుని ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్నాం. 10 to 11 దాకా ఎండు మిరపకాయలను యాడ్ చేసుకున్నాం. కొంచెం అల్లం యాడ్ చేసుకున్నాం. 9 to 10 దాకా గార్లిక్ పీసెస్ ని యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న అన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం. మొత్తం రెసిపీ చెప్పకుండా మధ్య మధ్యలో ఎందుకు సోది చెప్తావు అని అంటారేమో. మై క్యూట్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్, మీకు ఒకటి చెప్తా. ఏముంది రెసిపీని ఎవరైనా అది వేయాలి ఇది వేయాలి అలా చేయాలి ఇలా చేయాలి అని ఎవరైనా చెప్తారు. అలాగా క్యూట్ గా మీకు ఎవరు మాటలు చెప్తారు చెప్పండి? నేనే కదా చెప్పాలి. అందుకే నేనే చెప్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నా. నేను మాటలు చెప్తున్నా కదా అని మీరు మైమర్చిపోకండి. ఎప్పటికైనా మన మెయిన్ మోటో వచ్చేసి బీన్స్ ఫ్రై. సో బీన్స్ ఫ్రైని కలుపుతూ ఉండండి అడుగంటిపోకుండా. మన బీన్స్ కాస్త ఉడికాక సాల్ట్ యాడ్ చేసుకొని మీకు టేస్ట్ తగ్గట్టు ఇప్పుడు మిక్స్ వేల్ చేసేయండి. మిక్స్ చేసేసారు కదా మై డియర్ సబ్స్క్రైబర్స్. నాకు ముందే తెలుసండి మీరు బాగా కలుపుతారని. పులిహోర అనుకుంటారేమో, కాదండోయ్ రెసిపీ గురించి చెప్తున్నా నేను. కలిపేశారు కదా, అలాగే మనం చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని అలాగే కలిపేయండి బాగా. ఇప్పటికీ ఇంకా మనం బీన్స్ ఉడకలేదండి, ఇంకా ఉడికించాలి. ఈ ఉడికే గ్యాప్ లో మీకు ఇంకా కొన్ని ముచ్చట్లు చెప్పేస్తా వినేయండి. అదేంటో తెలుసా, వీడియో తీయడం ఒక పెద్ద టాస్క్ అయితే ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది పెద్ద యుద్ధం అనే చెప్పాలి. నేను మాటలు చెప్తూ ఉంటా, మీరు కలపడం మాత్రం మర్చిపోకండి, కలుపుతూ ఉండండి. లేకపోతే అది మాడిపోయిన బొగ్గ అవుతుంది రెసిపీ. మళ్ళీ మాడిపోతే నన్నే తిట్టుకుంటారు సుమి, ముందే చెప్తున్నా. ఇంకా మ్యాటర్లోకి వస్తే వాయిస్ ఓవర్ ఇద్దామని రికార్డ్ బటన్ ప్రెస్ చేసామా ఇంకా అంతే కథం. ఒకవైపు అమ్మలక్క ముచ్చట్లు, ఇంకోవైపు నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా అన్నట్లు కోడి కూతలు. ఉన్న డ్యూటీ చేయండ్రా అంటే లేదు మేము మోటిల్ చేస్తాం అంటున్నాం కుక్కలు ఇంకోవైపు. వీటి అన్నిటికంటే మేమే తోపు అనుకుంటూ ఈ వెహికల్ హార్న్స్ ఒకటి. ఇవన్నీ చూసి
ఇంకేం వాయిస్ ఓవర్ ఇస్తావులే అంటూ ఇంత ఉంటే పెట్టు చెల్లమ్మా అంటూ క్యూట్ గర్ల్ జోష్న అనుకుండా వాళ్ళ లాంగ్వేజ్ లో అంబా అంటూ ఆవుల అరుపులు ఇలా ఎవరి పాటికి వాళ్ళు అరుచుకుంటూ పోతే ఇంకెప్పుడన్నా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది. అయ్యో రామా చెప్పడం మర్చిపోయాం, మన బీన్స్ కూడా ఉడికిపోయాయి. ఇంకేముంది, కొత్తిమీర అలా డెకరేట్ చేసుకొని ఇంకా దింపేసుకోండి, మన రెసిపీ అయిపోయింది. నా రెసిపీ నచ్చినా నా మాటలు నచ్చినా ఒకవేళ నచ్చకపోయినా కామెంట్ మాత్రం చేయకుండా ఉండకండే. పాజిటివ్ గా కామెంట్ ఇచ్చినా నెగిటివ్ గా కామెంట్ ఇచ్చినా మీరు పెట్టే కామెంట్ నాకు మహాప్రసాదం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.